ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిపై పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారు. వారం క్రితమే విద్యార్థిని అదృశ్యమైంది. యువకుడితో స్కూటీపై వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థిని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎట్లా వచ్చిందని కూడా చూడలేదు. అసలు సీసీ కెమెరా నిన్న చచ్చిపోయింటే నిన్న డెడ్ బాడీ పోయిన తర్వాత సీసీ కెమెరా చూసి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పోయిన తర్వాత కనీసము బుధవారం చూసి వాడిని పట్టుకోండి అని చెప్పినాము. వాడి మీద డౌట్ ఉంటే చెప్పినాము పట్టుకోండి. వీళ్ళు కాళ్ళు తీసిస్తే కూడా వీళ్ళు వదిలేస్తారు సార్. వీళ్ళు చాలా లూజ్ వదిలేరు. పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోలేదు ఆ బాబుని. 4 days అయింది. నిన్న కూడా వాళ్ళు చెప్పినప్పుడు వీడికి తెలిసింది. స్టేషన్ లో వాళ్ళకి కూడా వీళ్ళంతవరకు పట్టించుకోవాలి ఆ బాబునే. నేను మొన్న తెచ్చి అంటే నిన్న తెలిసింది సార్. మా పాపనా అసలు గుర్తుపట్టకు కూడా లేదు. ఆ బాబు అంత ఘోరంగా చేశారు ఆ బాబుని. అయితే ఉండేది ఒక పాప ఒక బాబే. ఒక్క పాపకు కూడా ఎంత అన్యాయం జరిగిందంటే వాడిని ఊరికి ఇడిచిపెట్టకూడదు సార్. వాడిని మాత్రం ఇడిచిపెట్టండి. చంపండి వాడిని. ఊరు శిక్ష గెలిచింది. వాడిని చంపేసేయండి. ఆ బాబు పోయినప్పుడు మాకు మాట్లాడు ఎంత మందిని చంపుతాడో అట్లా పెట్టుకొని చంపేయాలి. వాడిని ఊరు శిక్ష చేయండి అంతే. నరేష్ అనే వ్యక్తి అమ్మాయిని మాయమాటలు చెప్పి లోబర్చుకొని చివరికి హత్య చేశారని ఇప్పటికే పోలీసుల దర్యాప్తు